అమ్మాయి గారిని ఎలాగైనా 2 రోజులు ఇంట్లో ఉంచాలని శశిగారు ప్లాన్ చేశారండి. తనెందుకు ప్లాన్ చేయటం? మిమ్మల్ని అమ్మాయి గారిని కలపాలని. తనకేమన్నా పిచ్చా? నేను దివ్య కలవడం ఏంటి? మీరు అమ్మాయి గారిని పెళ్లి చేసుకోవాలని శశిగారు ఆశపడుతున్నారండి. నేను పెళ్లి చేసుకోవడమా? నా గురించి తెలిసి కూడా ఎందుకు ఆశపడుతుంది? ఏదో ఒక రోజు ఎవరో ఒకరిని మీరు పెళ్లి చేసుకోవాలి కదా సార్. అది అమ్మాయి గారైతే బాగుంటుందని నా ఆశ కూడా. షడప్ చారుకేశా. బిజినెస్ తప్ప నా లైఫ్లో ప్రేమకు పెళ్లికి చోటు లేదు. ఉంది సార్. ఇందాక మీరొక మాట అన్నారు, మనసు బాగోలేదు అని. మీరెప్పుడూ ఆ మాట అనరు. డిస్టర్బ్ అయితే మైండ్ బాలేదు అంటారు. అలాంటిది మొదటిసారి మనసు బాగోలేదు అన్నారంటే మీ మనసులోకి అమ్మాయి గారు ఎంటర్ అయ్యారు సార్. నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు చారుకేశా. నా కళ్ళకి గోల్ తప్ప గర్ల్స్ కనిపించరు. నెంబర్ 1 అవటమే నా గోల్. ఏదో ఒక రోజు మీరు నెంబర్ 1 అవుతారు సార్. అనుకున్నది సాధిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? మీరు సాధించింది సంపాదించింది కొంతవరకే మీకు సంతృప్తినిస్తుంది సార్. తర్వాత అంతా శూన్యంలో బతుకుతారా? చారుకేశా, సారీ సార్. మీకిప్పుడు 25 ఏళ్ళు. మీకున్న పట్టుదలకి మహా అయితే 1-2 సంవత్సరాల్లో మీరు నెంబర్ 1 అవుతారు. మిగతా ఇయర్స్ మొత్తం ఒంటరిగా బతుకుతారా? మీకంటూ ఒక కంపెనీ, కుటుంబం కావాలి కదా సార్. లేదంటే లైఫ్ బోర్ కొడుతుంది సార్. దేవుడు మగవాళ్లతో పాటు ఆడవాళ్ళను కూడా సృష్టించింది ఇద్దరు కలిసి బ్రతకడానికి సార్. లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ బ్యాచిలర్స్ కాదు సార్, ఫ్యామిలీ మ్యాన్సే. నిజం చెప్పాలి అంటే ఆడది లేకుండా ఏ మగాడు సక్సెస్ కాలేదు. అందుకే కదా సార్ ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందనేది. ప్రతి మగాడి పతనం వెనక కూడా ఒక ఆడదుంటుంది. ఉండొచ్చు సార్. కానీ మిమ్మల్ని నిజాయితీగా ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తారే తప్ప ఓడించరు సార్. ఒకరిచ్చే గెలుపు నాకు అవసరం లేదు. నాకు నేనుగా గెలుస్తాను. తప్పుగా అనుకోవద్దు సార్. మన అమ్మాయి లేకపోతే మనం పుట్టేవాళ్ళం కాదు. మనకు జన్మనిచ్చిన ఆడదే గెలుపుని ఇస్తుంది. ఆలోచించండి సార్. మీరు అమ్మాయి గారు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. టైం అయింది, బయలుదేరు. ఓకే సార్. నాకు తెలిసి మీరు డిస్టర్బ్ అయింది అమ్మాయి గారు వెళ్ళిపోయినందుకేనేమో. గెట్ అవుట్ ఇడియట్. గుడ్ నైట్ సార్. ఆలోచించండి సార్. మీరు అమ్మాయి గారు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. నాకు తెలిసి మీరు డిస్టర్బ్ అయింది అమ్మాయి గారు వెళ్ళిపోయినందుకేనేమో. నిజంగా అందుకే డిస్టర్బ్ అయ్యానా? లేదు, నేను డైవర్ట్ అవ్వలేదు. ప్రేమ గీమా నాకొద్దు. నా గోలే నాకు కావాలి. ఏమిటండి మీరు చెప్పేది? అవును మీనాక్షి, మన దివ్యమ్మకు కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయని స్వామీజీ ఇంటికొచ్చి చెప్పారు. అంటే త్వరలో మన దివ్యమ్మ పెళ్లి జరగబోతోందన్నమాట. అది కూడా అబీబాబు చేతుల మీదుగా. దివ్యమ్మ పుట్టినరోజు నాటికి అబీబాబు ఇంటికొస్తాడట. ఆ మాట విని నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయిందనుకో. ఎంత మంచి వార్త చెప్పారండి. ఈ సమయంలో జై సారు, మంగా మేడం గారు ఉండుంటే ఎంతో సంతోషించేవారు. సారు మేడం ఎక్కడ ఉన్నా దివ్యమ్మ పెళ్లి చూసి ఆనందిస్తారు మీనాక్షి. పైనుంచి అక్షింతలు చల్లి ఆశీర్వదిస్తారు. ఇంతకీ దివ్యమ్మ చేసుకోబోయే వరుడెవరండి? ఇంకెవరు, మా చాణక్య సార్. ఆ మాట అన్నావంటే పాదరక్ష పుచ్చు కొడతానేమనుకున్నావు? మీరు చెప్పులు ఇంట్లోకి తీసుకురారు కదా నాన్నారు. నువ్వు షూస్ వేసుకొచ్చావు కదా, నా షూస్ మీకు ఇవ్వనుగా. అబ్బబ్బబ్బబ్బా, వచ్చి రాగానే మొదలు పెట్టావేమిట్రా? మొదలు పెట్టింది మీ ఆయన. కన్నా తండ్రిని పట్టుకుని ఆయన ఈయన అంటావా? నేను మీ అమ్మకో గుడ్ న్యూస్ చెప్తే నువ్వు వచ్చి బ్యాడ్ న్యూస్ చెప్తావా? మా చాణక్య సార్కి ఏం తక్కువ?
అతను మా దివ్యమ్మ కాలి గోటికి కూడా సరిపోడు. కాబోయే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ మా చాణక్య సార్. రేయ్, మా దివ్యమ్మ అమ్మమ్మ గారు ఎప్పుడో నెంబర్ 1 బిజినెస్ ఉమెన్. అప్పుడెప్పుడో కాదు, ఇప్పుడెవరనేది ముఖ్యం. రేయ్, మీ బాస్ ఇంకా నెంబర్ 1 కాలేదు, అది గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా మా బాసే నెంబర్ 1 అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. అయినా దివ్యమ్మకి మీ బాస్ కి కొంతనేమిట్రా, వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. అందుకే అమ్మాయి గారు 2 రోజులు మా సారింట్లో ఉన్నారు. ఏమిట్రా చారుకేశా, నువ్వు చెప్పేది దివ్యమ్మ 2 రోజులు మీ సారింట్లో ఉన్నారా? ఆ విషయం మీ ఆయన గారికి ఇంకా తెలిసినట్లేదమ్మా. ఎందుకు తెలీదు? నేను దివ్యమ్మ పిఏని, అంటే పర్సనల్ అసిస్టెంట్ ని. నాకన్నీ తెలుసు. పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ అనే కాదు, పి అంటే ప్రతి విషయం, ఏ అంటే ఆరా తీసేవాడు అని. నువ్వు కొత్త అర్థాలు చెప్పకు. పిఏ అంటే పర్సనల్ అసిస్టెంటే. షబ్బబ్బబ్బా, ఏదో ఒకట్లేండి. చారుకేశా, నువ్వు చెప్పేది నిజమేనా? దివ్యమ్మ మీ సారు ఫ్రెండ్స్ అయ్యారా? వాడు ఊరికి అంటున్నాడే మీనాక్షి. అయినా మన దివ్యమ్మ ఎక్కడ, చాణక్య ఎక్కడ? అతనితో దివ్యమ్మ కలిసే ప్రసక్తే లేదు. నేను కలుపుతాను, నేను విడదీస్తాను. అది మీ వల్ల కాదు, మా శశి మేడం ఆల్రెడీ ప్లాన్ చేశారు. రేయ్, ఎవరు ఎన్ని ప్లాన్లు వేసినా నన్ను ఆపడం ఎవరి వల్ల కాదు. స్వామి, వాళ్ళు కలవడం సంగతి అటుంచండి, ముందు వీళ్ళు కలిసేలా చూడండి. నా వల్ల కావడం లేదు. ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి, పిలిచనే క్షణాన చేదుపై తీపిలారే పై రంగులా, నేలపై నింగిలా, గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ. నా కన్నులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు విననే వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి, పిలిచనే క్షణాన. ఎప్పుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో, ఎప్పుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో, నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ సొంతమై అల్దనే, గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ. నా కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు విననే వినని, మాయలో తేలుతున్నా. నిన్న వెళ్ళిపోయావు, ఎప్పుడొచ్చావు? పొద్దున్నే వచ్చాను. ఎందుకొచ్చావు? రావాలనిపించింది, వచ్చాను. ఏ రాకూడదా? అలాని కాదు, మళ్ళీ రావేమో అనుకున్నాను. వచ్చానని సంతోషంగా ఉందా? నిన్న వెళ్ళిపోయినందుకు బాధగా ఉంది.
మరి అంత బాధపడే బదులు ఆగిపోమ్మని చెప్పుండొచ్చు కదా. నేను ఆగమంటే ఆగిపోయేదానివా? అడిగుంటే ఆలోచించేదాన్నేమో. ఇప్పుడు అడగకుండానే వచ్చావు. నాకు రావాలి అనిపిస్తే వస్తాను అని చెప్పాను కదా. ఇక్కడే ఉండిపోతావా? ఉండిపోమ్మంటారా? ఉండాలి అనుకుంటే ఉండిపో. ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా? అది అది చెప్పండి. ఆగిపోయారే? నువ్వేదైనా చెప్పాలనుకుంటే చెప్పు. మగాళ్ళు ముందు, మీరే చెప్పండి. లేడీస్ ఫస్ట్ అంటారు, ముందు నువ్వే చెప్పు. అన్నయ్య ఎవరితో మాట్లాడుతున్నాడు? మొదలు పెట్టింది మీరు, మీరే చెప్పాలి. నువ్వేలా చాలా అందంగా ఉన్నావు. నిజంగా? నిజంగానే అందంగా ఉన్నావు. మరి అందానికి ఆడవారికి దూరంగా ఉంటాను అన్నారు. ఎందుకో నీకు మాత్రమే దగ్గర అవ్వాలనిపిస్తోంది. అవునా? అవును. నువ్వు దూరం అయితే బాధగాను, దగ్గరగా ఉంటే సంతోషంగానూ ఉంది. మా చెల్లొస్తుంది. శశికి దొరికిపోయాను. నేల చాలా గట్టిగా ఉంది. నీళ్లు జల్లి ముగ్గే. అన్నయ్య వదినొచ్చి ముగ్గేస్తున్నట్టు ఊహించుకుంటున్నాడా? అంటే ప్రవరాక్యుడు వరోధినిపై మెల్లగా మనసు పడుతున్నాడనమాట. అన్నయ్య మనసులో వదిన ఎంటర్ అయిందనమాట. ఎప్పుడూ నిజాల్లో బ్రతికే అన్నయ్య మొదటిసారి ఊహల్లో తేలిపోతున్నాడంటే నా ప్లాన్ వర్కౌట్ అయింది. వెంటనే ఈ విషయం చారుకేశకు చెప్పాలి. శశి మేడం కాలింగ రాత్రి బడుద్దాయి అమ్మాయి ఏదో ప్లాన్ చేసిందని చెప్పాడు. ఏమిటో ఆ ప్లాను అడిగి తెలుసుకుంటాను. నా ఫోన్ తీసుకుంటున్నారండి అన్నారు. నా ఫోన్ అనుకున్నాను. మీ ఫోన్కి నా ఫోన్కి తేడా లేదా? ఏమిట్రా తేడా? మీది 2G, నాది 4G. మీది చైనీస్ ఫోను, నాది స్మార్ట్ ఫోను. అప్పట్లో నేను కూడా స్మార్టే లేవోయ్. అందుకే మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకుంది. ఇదొకటి టైమింగ్ తెలియకుండా అరుస్తూ ఉంటుంది. ఏమోయ్ బయట ఏం చేస్తున్నావు? కాకులు తోలుతున్నానండి. వీడేంటి బయటికి వెళ్తున్నాడు? ఫోన్లో వాడు ఏం మాట్లాడుతున్నాడో నేను వినకూడదనా? సంథింగ్ రాంగ్. గుడ్ మార్నింగ్ శశి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ చారుకేశా. ప్రొద్దుటే ఫోన్ చేశారండి మేడం. నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి చేశాను. గుడ్ న్యూసా? గుడ్ న్యూస్ ఏంటబ్బా?
ఇక్కడ ఏదేదో జరిగిపోతుంది. ఏం జరుగుతుంది మేడం? ఆ అమ్మాయి గారు అక్కడ లేరు కదా? లేకపోయినా ఉన్నట్టు అన్నయ్య ఊహించుకుంటున్నాడు. నిజమా? నిజమా అని సర్ప్రైజ్ అయ్యాడేంటి? మీ కళ్ళతో చూసారా? ఏం చూసిందా అమ్మాయి? అంటే విశ్వామిత్రుడు మేనక వల్ల పడిపోయాడన్నమాట. విశ్వామిత్రుడెవరు, మేనక ఎవరు? అవును చారుకేశా, అన్నయ్య మనసులోకి వదిన ఎంటర్ అయింది. పొద్దు పొద్దున్నే వదిన్ని కలవరిస్తున్నాడు. ఇది శుభసూచకం మేడం. ఏది శుభసూచకం? ఎగ్జాక్ట్లీ. నువ్వు వెంటనే ఇంటికొచ్చే, మనం ఇంకా చాలా ప్లాన్ చేయాలి. మీ ప్లాన్ వర్కౌట్ అయింది కదా, మరిన్ని ప్లాన్లు చేద్దాం. ఏం ప్లాన్ చేయబోతున్నారు? వెంటనే నేను రెడీ అయి వచ్చేస్తాను మేడం. ఉంటానండి. కొంపతీసి ఈ రోజు కూడా దివ్యము నా ఇంటికి తీసుకువెళ్ళాడు కదా. వీళ్ళ ప్లాన్ ఏమిటో ఎలా తెలుసుకోవడం? ఎందుకైనా మంచిది, దివ్యమును కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఒరే చారుకేసా, అవి నాన్నగారికి రా. నాకు అర్జెంట్ పని ఉందమ్మా. ఒరే చారుకేసా, మీనాక్షి వేడి నీళ్ళు పెట్టావా? వాడు పట్టుకెళ్ళిపోయాడుగా. ఎవడు? మీ ముద్దుల కొడుకు. ఈ ఎద్దులా పెరిగాడు వెధవా, ఇంకా వాడు బుద్ధులు కొడుకేమిటే? అయినా నా నీళ్లు వాడు పట్టుకెళ్ళడం ఏమిటి? రేయ్ చెప్పండి అన్నారు. నేను అర్జెంట్ గా దివ్యం ఇంటికి వెళ్ళాలి. వెళ్ళండి. ఎవరు అడ్డుపడ్డారు? నువ్వే నా నీళ్లు దొంగిలించావు. నేను కూడా అర్జెంట్ గా శశి మేడం ఇంటికి వెళ్ళాలి. రేయ్ నువ్వు వెలగబెడుతుంది పిఏ పోస్టే కదా, అంత అర్జెంట్ ఏమిటో? తమరు మాత్రం కలెక్టర్గిరి ఏమైనా చేస్తున్నారా? మీరు కూడా పిఏనే. మాటకు మాటకు ఎదురు సమాధానం చెప్తావరా? వెధవా, బయటికి రా. బయటికి రా, నీ సంగతి చెప్తాను. రారా బయటికి. అబ్బబ్బబ్బా, స్నానం చేస్తున్న వాడిని బయటికి రమ్మంటారు ఏమిటండి? వాడు నా నీళ్లు ఎత్తుకెళ్ళాడు. నీళ్లేగా, ఏదో ఆస్తులు తీసుకెళ్లిపోయినట్టు అలా అరుస్తారేమిటి? అలా అడగమ్మా, నువ్వు నోరు పోయి. ఈ రోజు నా నీళ్లు ఎత్తుకెళ్ళాడు, రేపు నా విలువలు తీసుకెళ్తాడు. అప్పుడు కూడా ఇలాగే వెనకేసుకొస్తావేమిటే? నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని అప్పుడెప్పుడో చదివాను. ఆ యుద్ధం ఈ ఇంట్లోనే జరుగుతుందని ఇదిగో ఇప్పుడే చూస్తున్నాను. రాత్రి ఎప్పుడో మొదలు కావాల్సిన గొడవ పొద్దున్నే మొదలైపోయింది. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏమిటో. ఓసేయ్, నువ్వు చూసింది నా మొహమే. అందుకే ఇలా జరిగింది. తనెందుకు నా ఊహల్లోకి వస్తుంది? వరుడు వేచి చూస్తున్నాడు. తనే వెతుక్కుంటూ వస్తాడు. ఓ 5 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆలోచించమ్మా. అతను నీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాడు. హలో, ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నారు? ఆ మాట నేను అడగాలి. నన్నెందుకు ఫాలో చేస్తున్నావు? మీరే నేను జాగింగ్ చేసే పార్క్ వచ్చారు. అవును, నువ్వు పెద్ద మిస్ ఇండియావని నిన్ను చూడ్డానికి పొద్దున్నే వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, యుఎస్ లో నన్ను ఎంత మంది ఫాలో చేసేవారో తెలుసా? హ, ఏ బ్లైండ్ స్కూల్ స్టూడెంట్స్ అయి ఉంటారు. కళ్ళున్నోళ్ళెవరు నీ వెంట పడరు. ఓహో, మరి నన్ను మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళినట్టు? ఇల్లు చూపిద్దామని తీసుకెళ్లాను. ఇల్లు చూపిద్దామనా, నన్ను చూద్దామనా? హ, తమరెందుకు 2 రోజులు మా ఇంట్లో ఉన్నట్టు? మీ చెల్లిని చూసుకోవాలని. మా చెల్లిని చూసుకోవడానికా, నన్ను చూడ్డానికా? అవును, తమరు పెద్ద మిస్టర్ ఇండియా. వేరెవ్వరూ దొరకనట్టు మీ వెంట పడుతున్నాను. ఇప్పుడేంటి? మీరెందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? హలో, డిస్టర్బ్ చేస్తుంది నువ్వు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? చేసావు. పొద్దున్నే మా ఇంటికి వచ్చి ఏంటి? ఏం లేదు. ఏదో ఉంది, చెప్పండి. లేదని చెప్తున్నానా? నేను మీ ఇంటికి వచ్చి అని ఆపారు. ఏదో చెప్పాలనుకున్నాను, చెప్పడం వేస్ట్ అని ఆగిపోయాను. హ్మ్,
అయితే బాగా డిస్టర్బ్ అయ్యారన్నమాట. నువ్వు కూడా డిస్టర్బ్ అయ్యావని చెప్పావు కదా. నా డిస్టర్బెన్స్ వేరు. నేను డిస్టర్బ్ అయింది కూడా నీకోసం కాదులే. దెన్ మ్యాటర్ ఓవర్. ఆ మాటే నేను చెప్పాలనుకున్నాను. మ్యాటర్ ఓవర్. నీ దారి నీది, నా దారి నాది. ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్ చాణక్య. ఎస్ మిస్ దివ్య. ఏంటి ఆగి మరీ చూస్తున్నారు? అంత నచ్చానా?